భారతదేశంలో ఎందరో బడా వ్యాపారవేత్తలు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇలా ఆర్థిక నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన నేరగాళ్లు వారిని దేశానికి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు నక్కజిత్తుల వేషాలు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏకంగా భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరసత్వాలను స్వీకరిస్తూ ఉన్నారు. భారత్తో నేరస్తుల అప్పగింతల ఒప్పందం లేని చిన్న చిన్న దేశాల నుంచి పౌరసత్వాన్ని కొనుక్కుంటున్నారు. కొంత మొత్తంలో పెట్టుబడులు పెడితే తమ దేశ పౌరసత్వాన్ని కూడా ఇచ్చే దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని తమ దగ్గర ఉన్న అక్రమ సొమ్ము నుంచి కొంత పెట్టుబడి పెట్టి పౌరసత్వాన్ని ఈజీగా సంపాదించుకుంటున్నారు. ఇలా భారత్ నుంచి పారిపోయి విదేశీ పౌరసత్వం పొందుతున్న వారిలో ప్రముఖ వ్యాపారవేత్త, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ చీఫ్ లలిత్ మోదీ కూడా ఒకరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బ్యాంకులకు వేల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టి విదేశాలకు పారిపోయాడు. ఈ క్రమంలో భారత్ నుంచి శాశ్వతంగా తప్పించుకునేందుకు విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించడం లాంటి కుటిల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే పసిఫిక్ ద్వీప దేశం వనువాటు పౌరసత్వాన్ని కూడా పొందాడు. లలిత్ మోదీ ఎప్పుడు ఎందుకు భారత్ను వదిలి పారిపోయాడు? శాశ్వతంగా భారత్ నుంచి తప్పించుకోవడానికి వనువాటు దేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? అసలు లలిత్ మోడీని వెనక్కి తీసుకువచ్చే అవకాశం ఉందా లేదా? ఇక మ్యాటర్లోకి వెళితే, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ లాంటి అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్న లలిత్ మోదీ 2010లో భారత్ నుంచి తప్పించుకొని లండన్కు పారిపోయాడు. దీంతో భారతదేశ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లలిత్ మోదీపై అనేక కేసులు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తోంది. భారత కోర్టులు తమ ముందు హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేశాయి. ఐపీఎల్ మీడియా హక్కులు, ఫ్రాంచైజ్ ఒప్పందాల ద్వారా కోట్ల రూపాయలు మోసం చేశాడని, విదేశీ మారకద్రవ్య చట్టం ఉల్లంఘనలు అంటే అనుమతి లేకుండా కోట్ల రూపాయలను విదేశాలకు అక్రమంగా బదిలీ చేయడం, ఇంకా అక్రమ మార్గాల ద్వారా విదేశాలలో ఆస్తులను కూడబెట్టడం అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అయితే భారత ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు కొన్నేళ్లుగా లలిత్ మోదీని భారత్కు రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఏ దేశంలో లలిత్ దాక్కుని ఉన్నాడో ఆ దేశంపై భారత్ దౌత్యపరమైన ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఈ ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి అనుకుంటున్న టైంలో విదేశీ పౌరసత్వంతో లలిత్ మోదీ జలకిచ్చాడు. మామూలుగా ఒక వ్యక్తి భారతీయుడై ఉండి విదేశాల్లో తలదాచుకుంటే అతన్ని వెనక్కి రప్పించేందుకు అవకాశాలు ఉంటాయి. అది కూడా ఆ దేశంతో భారత్కు నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంటేనే సాధ్యపడుతుంది. అలాంటిది భారతీయుడే కాని వ్యక్తిని భారత్కు రప్పించడం అంటే చాలా కష్టమైన పనిగా మారిపోతుంది. అలాంటిది లలిత్ మోదీ వనువాటు దేశ పౌరసత్వాన్ని పొందాడు. దీంతో ఇప్పుడు భారత ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు ఇతన్ని వెనక్కి తీసుకురావడం సరికొత్త సవాలుగా మారిపోయింది. అసలు లలిత్ మోదీ భారత్ నుంచి తప్పించుకోవడానికి వనువాటు దేశాన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే, వనువాటు పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న ద్వీప దేశం. ఆదాయ వనరులు పెద్దగా లేని ఈ చిన్న దేశం పన్నులకు స్వర్గధామంగా పేరు తెచ్చుకుంది. అంటే పన్నులు, నిబంధనలు పెద్దగా ఏవి అవసరం లేకుండా ఇతర దేశాల నుంచి సంపదను తీసుకువచ్చేందుకు వీలు కల్పించే దేశాలను పన్నుల స్వర్గధామ దేశంగా చెబుతూ ఉంటారు. ఈ దేశం గోల్డెన్ వీసా ప్రోగ్రాంను నిర్వహిస్తూ ఉంటుంది. ఆ ప్రకారం ఎవరైతే ఆ దేశానికి గణనీయంగా పెట్టుబడులు మోసుకొని వెళ్తారో వారికి ఆ దేశం పౌరసత్వాన్ని ఇచ్చి సత్కరిస్తూ ఉంటుంది. అలాంటిది వేల కోట్ల రూపాయల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డ లలిత్ మోడీకి ఆ దేశంలో కొంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడం పెద్ద కష్టమైన పనేమి కాదు. పైగా ఈ దేశంతో భారతదేశానికి ఎలాంటి నేరస్తుల అప్పగింత ఒప్పందం లేనేలేదు. అందుకే వ్యూహాత్మకంగా లలిత్ మోదీ ఈ దేశాన్ని ఎంచుకొని పౌరసత్వాన్ని తీసుకున్నారు. భారతదేశం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదు కాబట్టి ఆయన భారతీయత పౌరసత్వం కూడా రద్దయిపోయింది. దీంతో ఇప్పుడు లలిత్ మోడీ భారతీయుడే కాకుండా అయిపోయాడు. ఇదే ఇప్పుడు అతన్ని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలకు చట్టపరంగా తీవ్రమైన ఆటంకాలు సృష్టిస్తోంది. దీంతో భారత ప్రభుత్వం లలిత్ మోదీని వెనక్కి తీసుకురావడానికి దౌత్య, చట్టపరమైన చర్యలను అనుసరించింది. వనువాటుతో నేరస్తుల అప్పగింత ఒప్పందం లేకపోవడం ఈ ప్రక్రియను కష్టతరం చేస్తున్నప్పటికీ దౌత్యపరంగా ఆ దేశంపై ఒత్తిడిని తీసుకొచ్చి ఆ ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది. లలిత్ మోదీపై ఉన్న కేసులు, వాటి తీవ్రతను వివరించింది. సాధారణంగా ఏ దేశమైనా నేరస్తులకు పౌరసత్వం ఇవ్వాలని కోరుకోదు. అయితే అంతర్జాతీయంగా అమలవుతున్న విధి విధానాల ప్రకారం ఎవరైనా నేరస్తుడని తెలియాలంటే ఇంటర్పోల్ సంస్థ రికార్డుల్లో అతని గురించి ఉందా లేదా అన్నదే చూస్తారు.
లలిత్ మోదీ గురించి భారత ప్రభుత్వం ఇంటర్పోల్ను అనేక సార్లు ఆశ్రయించినప్పటికీ తగిన ఆధారాలు లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేకపోయింది. వాస్తవానికి పరారీలో ఉన్న ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తుల కోసం ఇంటర్పోల్ సంస్థ ఈ తరహా నోటీసులు జారీ చేస్తూ ఉంటుంది. ఆ రికార్డుల్లో లలిత్ మోదీ పేరు లేకపోవడంతో వనువాటు ప్రభుత్వం పౌరసత్వాన్ని జారీ చేసింది. ఫైనల్ గా భారత ప్రభుత్వ ప్రయత్నాలతో వనువాటు ప్రభుత్వం దిగి వచ్చింది. ఆ దేశ ప్రధాని జోతం నపట్ అధికారిక ప్రకటన జారీ చేస్తూ లలిత్ మోదీ వనువాటు పాస్పోర్ట్ను రద్దు చేయించారు. వనువాటు ప్రభుత్వ నిర్ణయంతో ఒక ముప్పు తప్పిందని చెప్పుకోవచ్చు. కానీ లలిత్ మోదీని వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ ఇంకా మిగిలే ఉంటుంది. ఇంటర్పోల్ సహాయంతోనే వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ అనేది సఫలమవుతుంది. అది జరగాలంటే ఆ సంస్థకు లలిత్ మోదీపై ఉన్న కేసులు, నేరారోపణలు, అందుకు సంబంధించిన అన్ని రకాల ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తే లలిత్ మోదీ దేశాల మధ్య ప్రయాణాలు చేయకుండా నివారించవచ్చు. ఇదంతా జరిగేలోపు లలిత్ మోదీ గోల్డెన్ పాస్పోర్ట్ స్కీమ్ అమలు చేస్తున్న మరికొన్ని దేశాలను కూడా ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి ఏం జరగనుందనేది. For more videos like this, subscribe Big TV channel.